హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన ఇంట్లో వీడియో వచ్చేసి కుల్ఫీ. ఇది దేంతో చేశానంటే ఫ్రూట్స్తో చేశాను. ఈ ఫ్రూట్స్ కూడా పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు, దాంట్లో మా పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళకి తెలియకుండా టాలెంటెడ్గా చేసిన, కానీ వాళ్ళు కనిపెట్టేసిండ్రు, కానీ కుల్ఫీ అయితే తిన్నారు. సో ఇది దేంతోనంటే సపోటాతోటి. సపోటాలు మనం తీసుకొచ్చిన రోజే కొంచెం ఫ్రెష్గా టేస్టీగా అనిపిస్తాయి, ఆ తర్వాత మనకి తినాలనిపించదు కదా. సో అప్పుడు ఏం పర్వాలేదు, ఈ కుల్ఫీ చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో సపోటాలను తీసుకొని దాంట్లో విత్తనాలు తీసేసి పీల్ ఆఫ్ చేసేయండి, పొట్టు తీసేయండి. దీంట్లో నార్మల్ షుగర్ కాకుండా కడి చక్కెర తీసుకోవాలి. కడి చక్కెరని తీసుకొని కొంచెం అట్లా కచ్చపచ్చగా దంచుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోండి. డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోతుంది. దాంట్లో పీల్ ఆఫ్ చేసిన సపోటాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసేటప్పుడు మిల్క్ కూడా యాడ్ చేయండి. నేను కుల్ఫీ మోల్డ్స్ కొన్నాను, కానీ వాటి మూతలకి హోల్ రాలేదు. సో నేను వాటికి హోల్ చేసిన. పాలను యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. సపోటా స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కొంచెం పాలు యాడ్ చేసి నేను కలిపినాను దానికి. ఇప్పుడు కుల్ఫీ మోల్డ్స్లో డైరెక్ట్గా తీసుకోండి, దానికి ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అట్లా నిండుగా తీసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు నిండుగా తీసుకొని దానికి మూత పెట్టేసి ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టండి. సో నా దగ్గర ఐస్ క్రీమ్ పుల్లలు అవైలబుల్లో లేకుండే నేను డిస్పోజబుల్ స్పూన్స్ పెట్టాను. మీరు స్టీల్ స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్కి అండ్ మూతకి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండొద్దు. గ్యాప్ ఎక్కువ ఉన్నట్టయితే అక్కడ ఐస్ ఫామ్ అవుతుంది, కుల్ఫీ అంత టేస్టీగా అవ్వదు. సో ఇప్పుడు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. కూలింగ్ సెట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో 1 నైట్ పెట్టుకోవాల్సిందే. సో 1 నైట్ తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తీసిన నేను జస్ట్ మనము కుల్ఫీ మోల్డ్స్ బయట పెట్టేసి చేయితో అట్లా రబ్ చేస్తూ ఉంటే ఒక 10 to 15 సెకండ్స్లో మనకి మోల్డ్ నుంచి ఐస్ క్రీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మీకు అలా రాలేదు అని అంటే ఒక 10 సెకండ్స్ అట్లా వాటర్లో పెట్టేసి తీసేయండి, వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఈ విధంగా మీ పిల్లలు ఏమైనా ఫ్రూట్స్ తినకపోతే ఆ ఫ్రూట్స్ తోటి ఈ విధంగా మీరు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, లేదా కుల్ఫీ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.